శివుడికి మహాభక్తుడైన దక్షుడు తన కూతురు దాక్షాయని వివాహం శివుడితో జరిపించాడు. ప్రయాగలో అగ్నిదేవుడు చేస్తున్న యజ్ఞానికి వచ్చిన దక్షుణ్ణి చూసి అందరూ లేచి నిలబడ్డారు, కానీ శివుడు మాత్రం నిలబడలేదు. అది అవమానంగా భావించిన దక్షుడు తాను చేసే యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. పిలవకుండానే దక్ష యజ్ఞానికి వెళ్లిన దాక్షాయని శివుణ్ణి ఎందుకు పిలవలేదని తన తండ్రిని నిలదీసింది. ఒంటిని కప్పుకోవడానికి సరైన బట్టలు లేనివాడు శ్మశానంలో ఉండే ఓ భిక్షగాడిని ఎలా ఆహ్వానిస్తానని దక్షుడు అన్నాడు. తన భర్తని అవమానించిన దక్షుడు కూతురు దాక్షాయనిగా ఇకపై బ్రతకడం తనకి ఇష్టం లేదని, వచ్చే జన్మలో తిరిగి శివుణ్ణి చేరుకుంటానని దాక్షాయని ప్రాణత్యాగం చేసింది. వీరభద్రుడి అవతారం ఎత్తి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివుడు మనకిష్టమైన వారు దూరమైతే ఎలా తట్టుకోవాలో చూపించడం కోసం ఓ మామూలు మనిషిలా తన భార్య దేహాన్ని పట్టుకుని లోకాలన్నీ తిరిగాడు. మార్కండేయుడి కోసం యముణ్ణే భస్మం చేసిన శివుడు తన భార్యని బ్రతికించుకోలేడా? కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని గట్టిగా చెప్పండి.